అందరికీ హాయ్, వెల్కమ్ టు మా ప్రయత్నం న్యూ వీడియో. ఈ రోజు అయితే మేము గ్రాండ్ హైపర్ మార్కెట్ కి వచ్చామండి. ఇలా పండ్లు, కూరగాయలు, సరుకులు తీసుకోవడానికి. మాకు వారానికి పడే ఖర్చు ఎంత అవుతుందో, మేమేం తీసుకుంటామో చూసేయండి. మా ఫస్ట్ స్టార్టింగ్ షాపింగ్ ఇక్కడికి వస్తామన్నమాట, పప్పు ధాన్యాల కాడికి. సో ఇక్కడైతే అన్ని పప్పు ధాన్యాలు, ఇంట్లో మసాలాలు, పౌడర్లు అన్ని ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడైతే వారం వారం ఫ్లైర్ అనేసి పెడతారండి. అప్పుడు మేము ఆ డేట్స్ లో వచ్చి ఇట్లా ఆఫర్ ఉంటది కదా, అప్పుడు కొంచెం తక్కువ పడుతుంది అని చెప్పేసి వస్తాము. ఫ్యామిలీ బడ్జెట్ చూసుకోవాలి కదండి. ఇక్కడ ఒక ఇంట్లో ఫ్యామిలీ ఉండడం అంత ఈజీ అయితే కాదు. ఒక్కోసారి ఖర్చులు ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి ఉంటాయి. కాబట్టి ఆఫర్లో తీసుకుంటే కొంచెం మిగిలిన మనకి మిగిలినట్టే కదా. సో అలా ఆలోచించుకొని మేమైతే వారం వారం డేట్స్ చూసుకొని ఇట్లా వస్తూ ఉంటాము. సో పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మాత్రం కంపల్సరీ మేము మా డైట్ లో యూజ్ చేస్తాము. సో దాని తర్వాత ఇట్లా పండ్ల దగ్గర వచ్చామండి, ఫ్రూట్స్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక సీజన్ అంటూ లేదండి, అన్ని దొరుకుతాయి. అన్ని సీజన్లు అన్ని దొరుకుతాయి. కాకపోతే అన్ని సీజన్ ఉన్నప్పుడు రేట్స్ కొన్ని హైగా ఉంటాయి, డబ్బు పెట్టే కొద్ది అనమాట. ఇక్కడ అన్ని ఇది దొరకదంటూ ఏమి ఉండదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇప్పుడు. సో అన్ సీజన్ ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఎక్కువ కాస్ట్ ఇస్తారు, లేదంటే ఆఫర్ అలా పెట్టేస్తారు. మా పాప అయితే గమ్మునుండదండి, మాక్సిమం ట్రై చేస్తుంది. మమ్మీ అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అనేసి బాగా హెల్ప్ అయితే చేస్తుంది. చూస్తారు కదండి ప్రైజెస్ ఇలా ఉన్నాయి. ఈ రోజు మాత్రం చూసారు కదండి ఎంత బాగా పెట్టారో ఇక్కడ అరేంజ్మెంట్. ఇక్కడ డివైడ్ చేస్తారు బాగా, సెక్షన్ సెక్షన్ గా. పండ్లన్నీ ఒక దగ్గర, కూరగాయలన్నీ ఒక దగ్గర అలా పెడతారు. చాలా బాగుంటాయి చూడడానికి కూడా. మేమైతే మార్నింగ్ 9 లోపలే వస్తామండి, ఫ్రెష్ గా దొరుకుతాయని. మార్నింగ్ వస్తే మాత్రం బాగా కూరగాయలు అన్ని, బాగా ఆకుకూరలు అన్ని కొత్తగా ఫ్రెష్ గా పెడతారు. మళ్ళీ కొంచెం ఆఫ్టర్నూన్ అయ్యే లోపు అవి కొంచెం వాడినట్టు అనిపిస్తాయి. సో మార్నింగ్ రావడం బెస్ట్, కొంచెం ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి. చూసారు కదండి డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చేసి 1 కిలో వచ్చేసి 300 రూపాయలు పడేటట్టుంది. సో నేను తీసుకున్నాను మా పాప కోసము, బాగా తింటది కదా, ఇంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయని తీసుకుంటాను నేనైతే దీన్ని. మా పాప బాగా హెల్ప్ చేస్తుందండి నన్ను, నాకు మాత్రము వెళ్ళిపోయి ట్రాలీలో పెట్టేస్తా ఉంటుంది. ఇప్పటికి నేను 4 సార్లు ఎత్తుక్కోవాలండి మా పాపని, అంత అల్లరి చేస్తుంది. ఈ రోజు అయితే సైలెంట్ గానే ఉంది. చూసారు కదండి వాటర్ మెలోను, ఇది వచ్చేసి రూపాయి అంటే మన ఇండియన్ రూపీస్ 70 రూపాయలు అండి. మన ఇంటికాడ ఇంకొంచెం వేసుకుంటే పెద్ద కాయే వస్తుంది. చూసారు కదండి అంత రేట్లు ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదండి యాపిల్ తీసుకుంటున్నాము. చాలా కంట్రీస్ ఉంటాయి, సో వాటిల్లో మంచిది చూసుకుంటాం, బెస్ట్ గా ఉండేది. కొంచెం తీపిగా ఉండేటి పెడతాను నేనైతే. పాపకు స్వీట్ ఉండేటి ప్లాన్ చేస్తాను, తింటారు కదా పిల్లలు బాగా. ఇదండి, ఇది చూసారు కదా ఫ్రూట్స్, యాపిల్స్, పొమగ్రెనేట్, ఆరెంజ్, ఇవన్నీ నేనైతే గ్యాదర్ గా తీసుకుంటాను. సో బనానాకి వచ్చానమాట. కొంచెం పచ్చివే తీసుకుని, ఇక్కడ తొందరగా మాగిపోతాయి, ఇక్కడ ఉన్న వేడి అలా ఉంటది కాబట్టి. సో ఇంకా కూరగాయల సెక్షన్కి వస్తే మేమైతే వీక్లీ ఖచ్చితంగా వస్తామండి పండ్లు, కూరగాయల కోసం. ఎందుకంటే మాతో పాటు మా పాప కూడా ఉంటుంది కాబట్టి మంచి డైట్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా ఆకుకూరలు, పండ్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. ఇక్కడున్న వాతావరణంకి ఈ మాత్రం ఇవి తీసుకోకుంటే ఇంక అంతే. ఎందుకంటే కంప్లీట్ గా వెదర్ సరిగ్గా ఉండదు, దాని తోడుగా డైట్ కూడా సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా సిక్ అవుతారు కాబట్టి. సో ఈ విషయంలో మాత్రం నేను కొంచెం కేర్ గానే ఉంటాను. ఇక్కడ చూసారా వంకాయలు, ఇవి మన ఇండియన్ వంకాయలండి. రేట్ ఎక్కువ ఉన్నా కూడా నేను మాత్రం ఒక 3-4 పీసెస్ అయితే తీసుకుంటాను. వంకాయ గురించి చెప్పాల్సిన ఏముందండి, అంత టేస్ట్ గా ఉంటది. నూనె వంకాయగా చేసుకుంటే హెల్త్ కూడా మంచిది. చూడండి ఆకుకూరలకు వచ్చాను, కొత్తిమీర, ఆకుకూరలు. ఇక్కడైతే అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయండి, గోంగూరతో సహా. పుదీనా కానీ, తోటకూర కానీ అన్ని దొరుకుతాయి. సో ఖచ్చితంగా నేనైతే తీసుకుంటాను, నాకైతే చాలా ఇష్టం ఆకుకూరలు అంటే. చూడండి స్వీట్ పొటాటో, మేమైతే దీన్ని గన్సిగడ్డలు అంటారు, మరి మీరేమంటారు నాకు తెలియదు. ఇంకా ఇక్కడికి వచ్చాము సలాడ్ ఆకులు తీసుకోవడానికి. చూడండి మునగాకు, ఇక్కడ మునగాకు కూడా కొనాల్సి వస్తుంది. మనకి ఇంటికాడైతే చెట్టుకు కోసుకుంటాము. మా పాప అయితే సలాడ్ తీసుకొని వేసేసుకుంటాను. చూడండి నిమ్మకాయలు ఏం తీసుకుంటుందో. చూడండి నాకంటే మా పాప బాగా చేస్తుంది షాపింగ్, ఇలా చేస్తుంది. అందరి దృష్టి మా పాపిందే, ఇలా ఉంటది అనమాట. అలా సీన్ క్రియేట్ చేస్తా ఉంటది. బిల్ ఏమో మేము కట్టేది, షాపింగ్ ఏమో ఆమె చేసేది.
చూస్తున్నారు కదండీ! మా పాప అయితే ఇలా చేస్తుంది. మీ పిల్లలు మీతో వస్తే ఇలాగే చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ చాలా రేట్లండి. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతుంది. కానీ రేట్లు గూడా అలాగే ఎక్కువగానే ఉంటాయి. అందుకని నేనైతే ఒక్కోసారి ఇండియా నుంచి కొన్ని తెప్పించుకుంటా ఉంటాను. మనకి ఇంట్లో అవసరంకి సంబంధించినేటియి. లేని పక్షంలో ఎమర్జెన్సీ అన్నప్పుడు ఖచ్చితంగా వీక్లీ అయితే పండ్లు, కూరగాయలైతే మనకు వేరే ఆప్షన్ లేదు గదా! ఇక్కడ వెదర్ గూడా అలాగే ఉంటది. ఇక్కడున్న వెదర్‌కి మనం ఈ మాత్రం ఫుడ్ తీసుకోకుంటే చాలా అసలు సిక్కయ్యే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి, మేమైతే వెజిటబుల్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. చూడండి ఎంత బాగున్నాయో వెజిటబుల్స్. కొన్ని ఇండియా నుంచి తెప్పిస్తారు. కొన్ని ఇక్కడే పండిస్తారు. ఒఫరా అనే ప్లేస్‌లో ఇక్కడే పండించి మరీ తీసుకొనొచ్చి ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు. కొన్ని ఇండియా నుంచి గూడా ఇంపోర్ట్ అవుతా ఉంటాయి మనకి. కువైట్ ఔట్‌స్కర్ట్స్‌లో చాలా ఫార్మ్స్ అయితే ఉన్నాయండి. ఫ్రూట్స్ ఫార్మ్స్ కానీ, వెజిటబుల్ ఫార్మ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడే చాలా వరకు ఇప్పుడు పండిస్తున్నారు. పండించి ఇక్కడ మాత్రం తక్కువ ధరలకు గూడా ఇట్లా సేల్ చేస్తా ఉంటారు. హోల్‌సేల్‌గా ఇచ్చేస్తా ఉంటారనమాట. సో, ఇదే అండి. ఇప్పుడు మేము బిల్ సెక్షన్‌కెళ్తున్నాము. ఇక్కడ చూడండి మొత్తం అంతా చీజ్ ఐటమ్ అనమాట. చీజ్ ఐటమ్ విత్ ఒలీవ్స్. ఎక్కువ ఈ అరబ్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు కదా! లెబననీస్ ఇట్లా ఈజిప్ట్ వాళ్ళు ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు వీళ్ళు. ఇది చూస్తున్నారు గదా! మొత్తం ఇదంతా నాన్ వెజ్ ఫ్రోజన్ ఐటెమ్స్ అండి. మొత్తం లివర్, జిగెట్స్, చికెన్ అన్నీ సెపరేట్‌గా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడైతే ఫ్రెష్‌గా దొరుకుతాయి మొత్తం అంతా నాన్ వెజ్. ఇక్కడ ఫ్రెష్ చేపలు, రొయ్యలు గూడా అమ్ముతారు. ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ చూసారు గదా! అంతా ఫ్రెష్ మిల్క్ ఇది. ఇక్కడ ఫ్రెష్ మిల్క్ ఇలా ఉంటది. సో, ఇక్కడ మొత్తం గ్రోసరీ ఐటెమ్స్ అండి. మొత్తం అంతా టిన్స్‌లో ఇస్తారు. ఏదన్నా పప్పు ధాన్యాలు కూడా వీళ్ళు ఆల్రెడీ బాయిల్డ్‌తో టిన్స్‌లో ఇస్తారు. ఇక్కడంతా గోధుమ పిండి అవి దొరుకుతాయి. నేనైతే 5 కేజీల ప్యాకెట్ తీసుకున్నాను. మా ఇంటికి 5 ఖచ్చితంగా కావాలి. 1 మంత్ వస్తదిది. ఇక్కడ చూసారండి సర్ఫ్ ఆఫర్ ఐటెమ్స్ ఇలా పెడతారనమాట. డీల్ అని పెట్టి ఇంట్లో ప్రైజెస్ మొత్తం రెండుగా ప్లాస్టర్‌తో ఇట్లా 2 టైప్స్ ఏసి ఇట్లా అమ్ముతారు. 5 కేజీస్ కానీ, 2 కేజీస్ కానీ ఇది చూడండి అంతా ఇది కూడా నాన్ వెజ్ అండి. మొత్తం నెగ్గెట్స్, బర్గర్స్ ఇలా ఇక్కడ అమ్ముతారనమాట. ఇక్కడ దొరుకుతాయి ఇలాంటివి మొత్తము. నేనైతే ఇది మా పాపకు అప్పుడప్పుడు ఏస్తాను బర్గర్ ఐటమ్స్. ఇదంతా బిస్కెట్స్, చాక్లెట్స్ మొత్తం అంతా ఇదనమాట. ఇక్కడికి పోతే మా పాప అస్సలు రాదు. ఈడ నుంచి రావాలంటే చాలా టైం పడతది నాకు. స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. లడ్డూస్ కానీ, మిక్చర్ కానీ ప్యాకెట్స్‌లో ఇలా వీళ్ళు బాగా చేసి కూడా ఇట్లా అమ్ముతా ఉంటాయి. ఇక్కడ దొరుకుతాయి బాగా. మొత్తం స్నాక్ ఐటమ్స్ అన్నీ అనుకోండి. మొత్తం స్వీట్స్, చిప్స్, కారాలు ఇలా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇలాగ ఇక్కడ దొరుకుతాయండి. సో, అంతా బేక్డ్ ఐటమ్స్ కూడా ఆ పక్క అయితే ఇంకా బేక్డ్ ఐటమ్స్ కూడా అమ్ముతారండి. సో, ఇది చూడండి ఇట్లా మొత్తం బాగా ప్యాకెట్స్ ఏసి ఇదంతా వచ్చేసి బేక్డ్ ఐటమ్స్. ఇక్కడ కేక్స్ ఫ్లేవర్‌గా ఉంటాయి. ఫ్రూట్ ఫ్లేవర్స్ అన్నీ ఏస్తారు. చూడండి స్వీట్స్ ఇవన్నీ స్వీట్స్, కారాలు ఇదంతా బేక్డ్ ఐటమ్స్ అండి. ఇక్కడ స్మాల్ రెస్టారెంట్ లాగా ఉంది చూడండి. మొత్తం అంతా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. రైస్ కూడా ఇస్తారు. ఇట్లా స్నాక్స్ కూడా ఇస్తారు. సో, మా పాప అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటది ఇక్కడ. సో, బనానా బజ్జీలు అంటారు కదా! బజ్జీలు, బోండాలు ఇలా రైస్ మొత్తం అన్ని 2 టైప్స్ ఇండియన్ అండ్ చైనీస్‌లో ఫుడ్స్ ఇక్కడ అమ్ముతారనమాట. దొరుకుతాయి. సమోసా లాంటివి, కేక్స్, కారాలు అన్నీ ఇక్కడ చూడండి. డోనట్స్. సో, మనం షాపింగ్ అయితే 1 అవర్, 2 అవర్స్ ఖచ్చితంగా అవుతది. సో, ఇంత లోపల మనకు ఖచ్చితంగా ఆకలైతది కదా! సో, పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఆకలి అయినప్పుడు నేను ఇక్కడికొచ్చి ఏదో ఒకటి తీసి ఇచ్చేస్తానండి. సో, దొరుకుతుంది ఇక్కడ బాగా. అన్నీ ఏదైనా ఫుడ్ ఐటెమ్ కూడా దొరుకుతది కాబట్టి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇదే అండి మా షాపింగు. మాకు కావాల్సినవి నేను 1 వీక్ సంబంధించినవి తీసుకున్నాను. సో, ఇంకా లాస్ట్ క్యాష్ కౌంటర్ కాడికి వెళ్ళిపోవాలి.
సో ఇదే అండి మా షాపింగ్. ఫైనల్ గా షాపింగ్ అంతా అయిపోయింది, బిల్ కూడా కట్టేసాము. సో నా బిల్ అయితే ఈ రోజు నా అంత పొడుగు వచ్చేసింది అనమాట. 26 కేడీ అయింది మొత్తము. 26 అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 7,000 చిల్లరండి దాదాపు. అది కూడా నేను ఆఫర్లో తీసుకుంటే ఇంత అయిందండి నాకు, 7,000 చిల్లర మన ఇండియా డబ్బులు. అది కూడా ఆఫర్లో నేను తీసుకుంటే ఇంత అయిందండి. ఆ ఆఫర్ లేకుంటే ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే మనకు తేడా అయితే వస్తుంది. సో 1000 రూపాయలు ఇప్పుడు నేను మిగిలించుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. జై హింద్.